కానీ 1-2 సార్ల కన్నా మోషన్స్ ఎక్కువైతే అది నీళ్ళ పేగులు ఎక్కువైతే 1-2 సార్లు కన్నా ఎక్కువ అయిపోతాయి. 2 సార్లు ఎక్కువ 2సారి అయినప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఏముందిలే ఇది ఏం చేస్తాదులే అని మనం నెగ్లెక్ట్ చేస్తామే అనుకో, మన బాడీలో ఉండే వాటర్ శాతం అంతా, ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. 5 ఏళ్ళ లోపల చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్. ఎందుకంటే వాళ్ళు ఫిట్స్ వస్తాయి, అంటే మూర్ఛ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత పిల్లలు పలకలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి 1-2 సార్లు మోషన్స్ అయితే చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు, ముఖ్యంగా 5 ఏళ్ళ లోపల చిన్నపిల్లలు, వాళ్ళు 60 ఏళ్ళు దాటిన పెద్దోళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా చాలా డేంజర్ అన్నమాట. వాళ్ళకి నేలకి ఎక్కిపోవడము, ఎక్కువ మోషన్స్ అయితే మన గంగాధరలో 20 సార్లు అయినాయి. మన బాడీ బ్రిటిష్ వచ్చాడు, అప్పుడు నర్సలాగానే ఉన్నాడు, కష్టపడుతూ నిల్వలాగానే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ కాలంలో ఎందుకు వస్తాయి మోషన్స్ అనేది సర్వసాధారణం, కానీ ఆ సంఖ్య అనేది మించకూడదు. 2 సార్లు 3 సార్లు అయితేనే మనం పక్కన మా దగ్గరికి సచివాలయంలో మేము ఉంటాం కాబట్టి మా దగ్గరికి వచ్చి టాబ్లెట్ తీసుకోవడము, అప్పటికి తగ్గలేదంటే మనం బాడీని తీసుకొని ఇంకా కొంచెం పెద్ద హాస్పిటల్కి పోవడము, ఇలాంటివి అన్నీ చేయాలి మనం. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో మనం ముఖ్యంగా వర్షాలు ఎక్కువ రోత పల్లెల్లో ఆల్రెడీ ఉంటుంది. అంటే ఇప్పుడు టౌన్లో కథ సిస్టమ్ వేరు, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ వాళ్ళు కొంచెం రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉన్నాయి. కానీ పల్లెల్లో ఏంటంటే కొంచెం అది మీ ఇంటి కాడ వస్తుంటే మా ఇంటి కాడ నీళ్ళు దోసుకోవడం మురికి అనేది అక్కడ ఇక్కడ ఉంటుంది, మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఇంకోటి ఏంటంటే మనకి గొర్రెలు ఉంటాయి, ప్లస్ గుడ్లు ఉంటాయి. ఇక్కడ పని చేసి మనం మళ్ళా ఆ వాటర్ పట్టుకోవడము, ఆ బిందెలు తీసుకొని అది వారానికి ఒకసారి కడగడం, ఇలాంటివన్నీ సర్వసాధారణం, మీరు అన్ని చేసే పనులే కాబట్టి. కానీ బట్ ఈ టైంలో ఏంటంటే చేతులు శుభ్రంగా కడగకపోయినా, వాటర్ పాత్రలు ఏదైతే ఉన్నాయో సక్రమంగా క్లీన్ చేసుకోకపోయినా, వీటి ద్వారా ఇంతకుముందు అంటే మనం బాయిలు చేరుకుంటాం. మీరు గుర్తుంటుంది మీకు, అంటే మీ వయసులో, అంటే మీరు వయసులో ఉన్నప్పుడు, పెద్దోళ్ళ వయసులో ఉన్నప్పుడు మీరు బాయిలు చేరుకునేటోళ్ళు, అవునా కదా? అప్పుడు ఎక్కువ బేరులు, అదే ఈ ఎక్కువ డయేరియా కేసులు వచ్చేది, మీకు గుర్తుందో లేదు, ఊళ్ళోనే క్యాంపులు పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతాం, కొంచెం సేఫే, కానీ అయినా కూడా అక్కడక్కడ కొన్ని కేసులు అయితే రావడం జరుగుతుంది. అది కేవలం మన చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల, మన చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల మనం పాటించే ఏదైతే మనం రోజు ఇంట్లో కూరగాయలు తేవడము, అవి ఏ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా పిల్లలకి మనం ఫీడ్ చేసుకోవాలి. మెయిన్గా పిల్లలు 5 ఏళ్ళ చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి పాలు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి రొమ్ము అనేది రోజులో ఎన్నిసార్లు కడుపుకుంటారో మనకు తెలియదు. సో పాలు పట్టే ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవడం మనకి మంచిది, వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అదే పిల్లోడు అదే నోటితో ఎన్నిసార్లు నోట్లో పెట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్ తయారు పెట్టడం జరుగుతుంది పిల్లోడికి, మెయిన్ పిల్లోడికి. పెద్దోళ్ళకైతే రకరకాల మనం చేసే పని డైరెక్ట్ గా తీసుకొని వాటర్ తాగేస్తాం. కుండలను సరిగ్గా పెట్టుకోకపోవడము, ఫ్రిడ్జ్లో చలికాలంలో ఫ్రిడ్జ్లో వాటర్ ఎక్కువ తాగడము, మన చుట్టూ కూడా పరిసర ప్రాంతాలు అనేది అట్లే, అంటే నీరు నిల్వ ఉండే కొన్ని ఉంటాయి. ఇప్పుడు టైర్లు అంట, కొన్ని పాత్రలు అంట, పడేసిన పాత్రలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇట్లా అట్లే నీళ్లు పెట్టుకుని ఆ దోమలు పుట్టడము, ఇలాంటివన్నీ మనం చూసుకోవాలి మెయిన్ గా. ఇంకోటి, ఎక్కువ మీరు కూరగాయలు కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కూరగాయలు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు కడిగిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో కానీ, ఇప్పుడు కొన్ని మీకు తెలుసో లేదా, ఫ్రిడ్జ్ లో ఏ ఐటమ్స్ పెట్టాలంటే కొన్ని ఐటమ్స్ పెట్టచ్చు, కొన్ని ఐటమ్స్ పెట్టాలి. మెయిన్గా అది తెలుసుకోవాలి. ఒకసారి ఫ్రిడ్జ్లో కొట్టి మీకు అర్థమైపోతుంది. మీ ఇంట్లో కోడలు వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే టమోటాలు కానీ ఇలా కొన్ని సెన్సిటివ్ పదార్థాలు ఉంటాయి. అది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు బయటికి తీసుకున్న వెంటనే మెత్తగా అయిపోయి అది మీరు సెకండ్ రోజు వాడినట్లయితే దాంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది, తెల్లగా గుడ్డు పట్టడము, అదే మళ్ళీ మనం కడిగి తినేసేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇలాంటి చిన్న దానివల్ల మనం జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ వేరులు అనేది మనం నివారించవచ్చు అనమాట. మొదటి మీకు ఎవరికైనా 1-2 సార్లు అయితేనే వచ్చి టాబ్లెట్ వాడండి. దాని తర్వాత ఓఆర్ఎస్ ద్రవం అనేది ఇస్తారు. ఓఆర్ఎస్ ద్రవం ఎలా కలుపుకోవాలో, ఎలా తాగాలో ఒక రోజులు అనేది చెప్తారు మీకు. ఆ ఓఆర్ఎస్ ద్రవం తాగండి. దాంతో పాటు ఈ మోషన్స్ అయినప్పుడు ఎప్పుడు వెంటనే మనం గడ్డ పెరుగు కానీ, నెయ్యి కానీ ఇవన్నీ తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ మోషన్స్ ఎందుకైతే అంటే
లోపల పేగుల్లో పడకపోతే మోషన్స్ అనేది జరుగుతుంది. పెరుగు కానీ నెయ్యి కానీ ఇలాంటి కొవ్వు పదార్థాలు, కేకులు కానీ వెన్న కానీ ఇలాంటి కొవ్వు పదార్థాలు మీరు తిన్నట్లయితే కడుపులో అది ఎక్కువ శక్తి కావాలి, అది అరిగేదానికి ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి మోషన్స్ ఇంకా ఎక్కువ వాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఏదైనా రసం అన్నము లేదా ఈజీగా అరిగిపోయేదాన్ని ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అట్లా తీసుకుంటే పలసాని మజ్జిగ, పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తారు చిక్కని మజ్జిగ కన్నా అది నీళ్ళ ఉండే మజ్జిగ మేలు అని. ఎందుకంటే పెరుగు నుంచే మజ్జిగ వచ్చింది. సో అది ఎక్కువ గడ్డగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమ వస్తుంది కడుపుకి, పెరుగు లేదు. ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొని మెయిన్గా స్నానం మెయిన్గా స్నానం అనేది ఇంపార్టెంట్. ప్రతి దానికి చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్. కళ్ళు అయితే మీ రొమ్ము మాత్రం పాలు ఇచ్చేటప్పుడు డెఫినెట్ గా శుభ్రం చేసుకోవాలి, అదైతే పక్కా. ఇంకోటి మోషన్స్ ఎవరెవరికి డేంజర్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బేదుకు అనేది డేంజరు, తల్లులకు డేంజరు, గర్భవతిగా ఉంటారు కదా వాళ్ళకు కూడా డేంజరు. ఎందుకంటే ఒకసారి గర్భవతి ఉన్నప్పుడు 4-5 సార్లు 7 సార్లు ఎక్కువ మోషన్స్ అయినాయి అనుకో లోపల బిడ్డ ఎఫెక్ట్ పడుతుంది, వాటర్ శాతం తగ్గిపోతుంది. 60% వాటరే ఉంటుంది మన బాడీలో. అలాంటప్పుడు వాటర్ శాతం తగ్గిపోయినప్పుడు లోపల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో అది కూడా గుర్తించుకోవాలి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు 5 ఏళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. 2-3 సార్లు అయితేనే మీరు డైజర్ ఎత్తుకోవాలి చిన్నపిల్లలు డాక్టర్ కానీ, అది ఒకటి ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఏదన్నా 2-3 సార్లు అయితే ఎక్కువ అయితే అలాంటి కానీ మీరు సహజ సిద్ధంగా ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఏదైనా వంట చేయడం కానీ ఇలా పిల్లలకి అన్నం పెట్టడంలో కానీ క్యారీ పెట్టడంలో కానీ ఇలాంటి తినే పదార్థాలలో కానీ తాగే పదార్థాలలో కానీ వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇది మా విషయం. ఇంకోటి అదే కాబట్టి మీరు ఇట్లాంటి ఏదైనా కార్యక్రమాలు కానీ ఈ బేరు గురించి అనే కాదు, మీ ఇంకా ఏదైనా వైద్య సంబంధం గురించి కానీ ఏదైనా అనుమానాలు కానీ ఇంకోటి ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ మేము ఇక్కడ సచివాలయంలో ఉంటాము, మమ్మల్ని అందరూ మీకు కన్సల్ట్. ఓకేనా? ఓకే.